నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మాదిగల అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచించే కాంగ్రెస్ పార్టీకి 17 పార్లమెంట్ స్థానాల్లో మద్దతుగా నిలుస్తామని మాదిగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మాదిగలంతా గెలిపించుకుంటామని అన్నారు. మాదిగలంతా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ అభ్యర్థులకే మా ఓటు అని చెప్పి ప్రతి పార్లమెంట్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ అట్లాగే మాదిగ ప్రజలను కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటిదాకా దళితుల రిజర్వేషన్లను, దళితుల సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని ఆకాంక్షించి పరిపాలించింది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మోడీ గారు ఒక నియంతగా దళితుల రిజర్వేషన్లను తొక్కేసే పనిలో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అక్కడక్కడ వాళ్ళ యొక్క ఎంపీలు, మంత్రులు ప్రకటన చేయడం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించడమే మా లక్ష్యం. మణిపూర్ లాంటి రాష్ట్రంలో మహిళలపైన విచ్చలవిడిగా వందలాది మంది చూస్తున్నటువంటి క్రమంలోనే ఆ మహిళలపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తలగబెడితే కూడా ఆ రాష్ట్రానికి ఇప్పటికి పోయినటువంటి ప్రధానమంత్రి మాకు అవసరమా? దళితుల రక్షణ కోరేటువంటి, దళితుల సంక్షేమాన్ని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరమా అనేది మాదిగ ప్రజలు తెలుసుకోవాలి. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ అయిన నుండి వాడవాడల హిందూయిజాన్ని మతం పేరు మీద అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతెందుకు, మా తిండి విన కూడా డిక్టేట్ చేస్తూ ఉన్నది ఈ బీజేపీ పార్టీ. మా తిండి విన కూడా డిక్టేట్ చేస్తూ ఉంది. ఏం తినాలా, మేము ఎక్కడ పండుకోవాలా, మేము ఎట్లా బతకాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉన్నారు. అరే, భారతదేశంలో, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మౌలిక సదుపాయాలు, వారి ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క బస్తీలలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, నల్లాలు, ఇలాంటి సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం మరి బీజేపీ పార్టీకి ఉండవలసిన అవసరం ఉంది. కానీ బీజేపీ పార్టీ ఎంతసేపు కడుపు గాలి కష్టంతో కూడుకున్నటువంటి పనులు చేసుకొని బతుకుతున్నటువంటి ఈ దళితుల పట్ల, కూడుగుడ్డలేనటువంటి పేదల ఇళ్లలో జై శ్రీరామ్ అనేటువంటి నినాదం తీసుకొచ్చేసి పని కల్పియండ్రా నా కొడుకులారా అంటే పని కల్పియరు. పని కల్పించే దాంట్లో మీ ప్రభుత్వాలు ఉండరు, మీ పాలకులు ఉండరు. సిగ్గు లజ్జ లేకుండా ఒక కిషన్ రెడ్డి అంటాడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడై మా మాదిగల సభలలో 100 సార్లు వచ్చాడు. అన్నా, మా ప్రభుత్వం రాగానే కేంద్రంలో 100 రోజులలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నటువంటి ఒక నియంత. మరి 10 సంవత్సరాలు అయిందిగా, ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేకపోయాను? ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకు ఈ మాదిగల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నావు? మాదిగల సభల పేర్ల మీద లక్షల మంది మీటింగ్ రావచ్చు, నువ్వు రావచ్చు, మీ మోడీ రావచ్చు, మీ వెంకయ్య నాయుడు రావచ్చు, మీ సుష్మా స్వరాజ్ క్లిస్ చేసిలు ఆమె రావచ్చు. కానీ మాదిగల సమస్యల పట్ల మీరు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఎస్సీ వర్గీకరణ మీ 10 సంవత్సరాల కాలంలో అనేక జటిలమైనటువంటి సమస్యలు పరిష్కరించారు. ఎంత జటిలమైనవి అంటే అసలు ఇక దానికోసమో ఎంతో హత్యలు చేసుకున్నటువంటి విషయాలు, బాబ్రీ మసీద్ కానీ, రామజన్మ భూమి కానీ, ఇంకా చాలా విషయాల పట్ల మీరు దాన్ని అంత పెద్ద సమస్యలని మీరు పరిష్కరించుకున్నప్పుడు మా ఎస్సీ వర్గీకరణ ఎందుకు పరిష్కరించలేదు? మా ఎస్సీ వర్గీకరణ పరిష్కరిస్తే ఎవరికి ఏమైనా లాసా? మీ ఆస్తులు ఏమైనా గుంజుకునేటువంటి పరిస్థితి ఉండనా? ఈ భారతదేశం ఏమన్నా తగలబడి పోవునా వర్గీకరణ అయితే? 5 సంవత్సరాల వర్గీకరణ జరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రశాంతంగా జీవించారు. ఆ 5 సంవత్సరాల కాలంలో మా బిడ్డలకు అనేక రకాలుగా ఉద్యోగాలు వచ్చాయి, అనేక రకాలుగా పీజీ సీట్లు వచ్చాయి, అనేక రకాలుగా మెడికల్ సీట్లు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ అయినో స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఆ 5 సంవత్సరాల్లో పట్టిన అంత డెవలప్ అయ్యారు. ఈ వర్గీకరణ మా వంశీ వివేక్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేశారా?
ఇక్కడ మాలమానాడుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేశారా? ఎవరు ఏమీ చేయలేదే. ఇది కక్షతో కుట్రతో కూడుకొని మళ్ళీ అసెంబ్లీలో ఒక మాయ చేశాడు మోడీ, కిషన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఒక పార్లమెంట్లో కూడా మేము ఉన్నాం మాదిగల పక్షాన, మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం, కమిటీ వేశామని ఇట్లా మాయమాటలు చెప్తా ఉన్నారు. కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రామచంద్రరావు కమిషన్ వేసింది, ఉషా మీరా కమిషన్ వేసింది. ఆ కమిషన్లన్నీ కూడా తేటతెల్లం చేసింది. మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరపాలని చెప్పింది, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని మీరు ఈ 10 సంవత్సరాల లోపల మీరు అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాల మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి మాదిగ పల్లెలలో, దళితుల పల్లెలలో అనేక రకాలుగా విధ్వంసాన్ని మీరు వంశీకృష్ణకి అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా ప్రతి డివిజన్, ప్రతి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం నిత్యం మేము కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా గడ్డం వంశీకృష్ణను ఖచ్చితంగా మెజార్టీ 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి మాదిగలం కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము మొన్న ముఖ్యమంత్రి గారిని ఒక 15 రోజుల క్రితం కలిశాం. మా ఎంఆర్పిఎస్ బృందం కలిసింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక పార్లమెంటు సీట్ ఖచ్చితంగా మాదిగలకు ఇచ్చేది ఉండే, 80 లక్షల మంది మాదిగలను ఈ రకంగా ఒక్క సీట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినామంటే మరి ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చాడు, ప్రామిస్ చేశాడు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే రాజ్యసభ 2 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా నామినేట్ పోస్టులు ఇస్తామని చెప్పి మాదిగ బృందానికి ఆయన ఉన్నటువంటి ఏ విషయం అయితే ఉందో దాన్ని వ్యక్తపరచడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం వివిధ నియోజకవర్గాలలో, పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో మరి అత్యధికంగా మాదిగల ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కనుక మాదిగ ప్రజలందరూ కూడా ఎవరి మాటలు వినకుండా, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాదిగల పేర్ల మీద తిరుగుతున్నటువంటి నాయకుల మాటలు పట్టించుకోకుండా ఈ జాతి అభివృద్ధి చెందాలంటే, ఈ జాతి రిజర్వేషన్లు నిలవాలంటే, ఈ జాతి హక్కుల కోసం మన సంక్షేమాన్ని నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికోసమే మీరందరూ కూడా పనిచేసి హస్తం గుర్తు ఇక్కడ పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అందులో భాగంగానే రేపు పెద్దపల్లి 3:30కి ఎస్ఎన్ రాయల్ గార్డెన్లో మరి దాదాపైన ఒక 2,000 మంది మరి మాదిగ ప్రజలతో మరి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి మరి వంశీకృష్ణతో పాటు మరి వివేక్ గారు, అట్లాగే శ్రీధర్ గారు, మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా మాదిగ ప్రజాప్రతినిధులు చాలామంది కూడా అక్కడికి హాజరవుతున్నారు. మరి మేమందరం కూడా ఈ పెద్దపల్లిలో మరి బంపర్ మెజార్టీ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఓటు మాత్రం ఎవరు కూడా బీజేపీకి, బీఆర్ఎస్కి వేయొద్దని చెప్పి మరి విన్నపం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మాదిగల రాజకీయ భవిష్యత్తును మొత్తం నాశనం చేసింది. బతుకొచ్చినోడు బంజారాహిల్స్లో ఉన్నాడు, అసలోడు అడ్డగుట్టలు ఉన్నాడు అన్నటువంటి కేసీఆర్ కనీసము ఈ 10 సంవత్సరాల కాలంలో అడ్డగుట్టలో ఉన్నటువంటి ఒక పేదవాని ఇంటికి పోలేకపోయాడు. బతుకొచ్చినటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆ ఇండ్ల చుట్టే తిరిగి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకు దారదత్తం చేశాడు. మా సప్లాన్ నిధులను కూడా సర్వనాశనం చేశాడు. మా సప్లాన్ నిధులు ఎస్సీ డెవలప్మెంట్ శాఖను మొత్తం నిర్వేగం చేశాడు. అట్లాంటి కేసీఆర్ను ఎస్సీ డెవలప్మెంట్లో 1,100 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? వీటి మీద గవర్నమెంట్ దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపేసి కేసీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద కూడా పార్లమెంటు ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయినాక కేసీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు నియోజకవర్గం తాడూరు మండల ఇంద్రకల్ గ్రామంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన నాగర్ కర్నూలు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి. తాడూరు మండల ముఖ్య కార్యకర్తలైన నా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, పెద్దలు, ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన పెద్దలందరూ వివిధ భాషలో మల్లురవి గారు చెప్పారు. కానీ ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మనము ఈ వారం రోజుల్లో మెజార్టీ రావాలంటే ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనే దాని మీదనే మనం ఇవాళ ఈ ముఖ్య కార్యకర్తల సభ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఈనాడు మాకు రాజకీయ భవిష్యత్తు ఉందంటే మీ మండలి ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఆనాడు జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాన్నగారు గెలిపించిన తర్వాతనే మాకు జెడ్పీ చైర్మన్ అయి పెద్దలు ఈ రోజు రాజకీయంగా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒక్క కార్యకర్తను వదిలిపెట్టకుండా జిల్లాను మన
నియోజకవర్గాన్ని అలానే పట్టుకొని ఎప్పుడు సదా మన కార్యకర్తల సేవలనే ఉన్న పెద్దలు దామోదర్ రెడ్డి గారు. ఈనాడు మళ్ళీ మన నియోజకవర్గం ప్రజలందరూ ఎంత కష్టమైనా ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా నన్ను గెలిపించుకున్నారంటే అదే ఆయన శిష్య బృందము, ఆయన కార్యకర్తలు, ఆయనకు సంబంధించిన మనుషులు. కాబట్టి మీ మండలానికి ఎల్లప్పుడూ ఆయన చెప్పిండు, మేము కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో కొన్ని పరిస్థితుల వలన తాడూరు మండలంలో మనకు కొంచెం మెజారిటీ తగ్గింది, 700-800 తగ్గినట్టుంది. ఆ 700-800 తగ్గిందంటే మనకు మళ్ళీ ఇంకో పరీక్ష 4 నెలల్లో వచ్చింది. 4 నెలల ఈ పరీక్షలో ఎంపీ ఎలక్షన్ లో మల్లు రవి గారికి అన్ని మండలాల కంటే తాడూరు మండలం అత్యధిక మెజార్టీ కావాలని మీ అందరినీ సభ ద్వారా కోరుకుంటూ, మనం ఎట్లా చేసినాము, ఎందుకు చేసినాం, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగొట్టాం అవన్నీ చెప్పా. ఎందుకంటే అవన్నీ పెద్దలు చెప్పిండ్రు. ఈ వారం రోజుల్లో మనం ఎట్లా పని చేయాలి, మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నట్టు వసతులు అంటే డబ్బు గాని, టానిక్ గాని, పాంప్లెట్లు గాని, మనం తిరిగే టైం గాని ఆ విధంగా చేయలేము. ఎందుకంటే క్యాండిడేట్ కు 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 900 ఊర్లు ఉంటాయి. కాబట్టి ఆయన రాలేడు. మనమే ఒక మల్లు రవి అనుకుని ఒక కార్యకర్త అయినా, ఒక లీడర్ అయినా, నేనైనా, వేదిక మీద కూర్చున్న పెద్దలైనా మనమే కాంగ్రెస్ పార్టీ, మనమే మల్లు రవి అనుకుని పని చేస్తేనే మనకు అత్యధిక మెజార్టీ వస్తుందని మీ అందరికీ సభ ద్వారా తెలుపుకుంటున్నా. చేద్దామా? మనమే మల్లు రవి అనుకుందామా? మనం అనుకుందామంటే ఆకలి అవుతుంది పబ్లిక్ ఉరికి. అప్పుడే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అయితే అందరం కలిసిపోదాం, అందరం కలిసే తిందామాడ. ఇక్కడ రండి తమ్ముడు, ఇక్కడ రండి, 5 నిమిషాలు. అందుకని గ్యారంటీ కార్డులు గాని, పోస్టర్లు గాని, స్టిక్కర్లు గాని ప్రతి ఒక్క గడపకు ఈ వారంలో ప్రతి ఒక్క గడపకు ఊరూర్లో బూత్ వైజ్ ఉన్నారు కదా, బూత్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, బూత్ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారో 10 మంది ఉన్నారు బూత్ కు. వాళ్ళు గడపకు ప్రతి ఒక్క గడప వారంలో మనకు ఆలోచిస్తే 2 సార్లు తట్టవచ్చు. 2 సార్లు ఒక రోజు పాంప్లెట్లు స్టిక్కర్లు పెట్టవచ్చు డోర్ కు, ఇంకొకసారి పోయి వాళ్ళని పలకరించి రావచ్చు. కాబట్టి వారంలో మనకు ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క గడప తట్టుతూనే మనకు అత్యధిక మెజార్టీ వస్తుంది. అత్యధిక మెజార్టీ వచ్చిన గ్రామాన్ని నేను మర్చిపోను, తప్పకుండా వారికి కావాల్సిన పని చేసి పెడతానని మీ అందరికీ సభగా తెలుపుతున్నా. మనకు ఆలస్యమైన తప్పకుండా జూన్ 4th కౌంటింగ్ తర్వాత మనకు కోడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కావాల్సిన పథకాలన్నీ, బస్సు పెద్దలు చెప్పినట్టు బస్సు ఒకటి, ఇంకోటి ఏమొచ్చింది పథకం ఆరోగ్యశ్రీ, మిగతా పథకాలు ఇడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్, కరెంటు. ఆ గ్యాస్ సిలిండర్ కరెంట్ అయితే ఆల్రెడీ పక్క జిల్లాలో అమలైంది. మన దగ్గర ఎందుకు కాలేదంటే ఈ కోడ్ వలన, ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. మనకి పెద్దలు చెప్తున్నారు కరెంటు కూడా బిల్లు కట్టకండి, జూన్ 4 తర్వాత తక్కువనే 200 యూనిట్లకు తక్కువ వాళ్ళు అదే ఫ్రీగా ఉండాలని చెప్పి మీ అందరికీ పెద్దలు చెప్తున్నారు, నాకు సూచిస్తున్నారు పెద్దలు. నేను మీకు చెప్తున్నా, కట్టకండి బిల్లు. వచ్చినా ఎమ్మెల్యేకి చెప్తా, లేకపోతే ఎమ్మెల్సీకి చెప్తా అని చెప్పండి, అది మీతో నేను చూసుకుంటాం. మీ అందరికి తెలుసు, దామోదర్ రెడ్డి అయినా రాజేష్ రెడ్డి అయినా చెప్పిన మాట మీదకి వెనక్కి పోరు, చెప్పింది తప్పకుండా చేస్తాం. గ్రామానికి ఇండ్లైనా, పెన్షన్లైనా, రేషన్ కార్డులైనా, కరెంట్ అయినా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వాల్సింది రాజేష్ రెడ్డి. కాబట్టి తప్పకుండా మేము అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ సభలో చెప్పడం. కొద్దిగా ఆలస్యమైంది, బాధపడకండి, పబ్లిక్ కూడా చెప్పండి. ఇంకా మీరు మాట్లాడితే వేరే రామగుండంలో ఓపెన్ కాస్టులు రాకుండా కుర్చీ వేసుకుని కూర్చుంటారని మోసం చేసినందుకే ప్రజలు కేసీఆర్ ను నిన్న నడి చౌరస్తాలో నిలిచోబెట్టారని కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రామగుండం ప్రాంతానికి ₹1 నిధులు కూడా ఇవ్వలేదని, అందుకే కేసీఆర్ ప్రసంగంలో రామగుండం అభివృద్దిపై ఏమీ మాట్లాడలేదని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని
కేసీఆర్ గారు ఒకప్పుడు రామగుండం నియోజకవర్గంలో కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ ఓపెన్ కాస్టులు కానీయా ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చకుండా చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ ఆ మాట తప్పినందుకు ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ గారి పక్షాన కేసీఆర్ గారిని గోదావరికని నడి చౌరస్తలో నిలబెట్టిన చరిత్ర రామగుండం ప్రజలకు ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాట తప్పిన ఎవరినైనా కూడా చౌరస్తాలో నిలబెట్టి వాళ్ళ సంగతి చూసేందుకు రామగుండం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేందుకు నిదర్శనం నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ కేసీఆర్ గారు నడి చౌరస్తాలో నిలబడ్డదానికి నిదర్శనమే నిన్న కారణం. ఇదంతా కూడా రామగుండం ప్రజల విజయం అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్న గోదావరికానికి వచ్చి ఈ ప్రాంతం కోసం ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద మొదటి నుంచి కూడా తనకు ప్రేమ లేదు అనేందుకు నిదర్శనం ఇక్కడ ఏ పని చేయకపోవడం. రామగుండం నియోజకవర్గానికి గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజలను ఆయన అవమానపరిచింది కనుకనే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని గోదావరికని నడి చౌరస్తలో నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారో వాళ్ళు సింగరేణి బిడ్డ వారిని గెలిపించాలని చెప్తా ఉన్నాడు. కొప్పుల ఈశ్వర్ గారు ఒక దళిత నాయకుడు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 26 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్కరోజు కూడా రామగుండంలో ఉన్న సింగరేణి కార్మికుల గురించి ఒక్కరోజు కూడా రానే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అధికారంలో ఉండి అంటే అది కేవలం కొప్పుల ఈశ్వర్ గారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. కొప్పుల ఈశ్వర్కు ఎట్లయినా ఇక్కడ రామగుండం ప్రజలు ఓట్లేయరనే ఆలోచనతోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పకనే ఏదైతే బీజేపీకి ఇండైరెక్ట్గా ఓట్లు వేయమని చెప్పి నిన్న కేసీఆర్ గారి ప్రసంగం అంతా సాగిన దాన్ని ఇక్కడ ప్రజలు విద్యావంతులు మేధావులందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు ఇక్కడ బీజేపీకి మీరు ఓట్లు వేయండి, ఎట్లయినా మేము గెలవం కనుక వారికన్నా ఓట్లేస్తే రేపు ఇక్కడ మా బిడ్డనన్న జైళ్ళ నుంచి తీసుకొచ్చేటందుకు ఆ బీజేపీకి మద్దతుగా ఉంటామనేది ఇండైరెక్ట్గా తను చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సింగరేణిని మొత్తం బొందలగడ్డ సింగరేణి అమ్ముడు పోతుంది, దాన్ని అమ్మేస్తారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 2015లో పార్లమెంటు సాక్షిగా ఎంఎండిఆర్ యాక్ట్కు మద్దతు తెలిపింది మీ కూతురు కవిత బాల్క సుమన్ మీ పార్లమెంటు మెంబర్లు అనేది జగమెరిగిన సత్యం. ఎంఎండిఆర్ యాక్ట్లో ఏమున్నదో ఆ రోజు చెప్పిన దాంట్లో మైన్స్ మినరల్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఏదైతే ఈ మినరల్స్కు సంబంధించిందంతా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ప్రైవేటైజేషన్ చేయొచ్చు. ఎవరికైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరికైనా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అనే దానికి ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న మీ ఎంపీలందరూ సపోర్టు చేసిన దాన్ని మీరు ఈరోజు మర్చిపోయి మళ్ళీ సింగరేణి కార్మికులను మోసం చేసి అబద్ధాలు చెప్పేందుకు మీరు గోదావరికని నడి చౌరస్తలో నిలబడవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ప్రజలు కల్పించిందంటే మీరు ఎంత దుర్మార్గులో ప్రజలను ఎంత మోసం చేసినరో మీకు మీరే మననం చేసుకొని ఆలోచన చేయవలసిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఈ రామగుండం నియోజకవర్గానికి మీరు ఏం చేసిండ్రో చెప్పండి. ఈరోజు కేవలం 100 రోజుల కాలంలో రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మెప్పించి ఒప్పించి నియోజకవర్గానికి మొత్తానికి కూడా కేవలం 100 రోజుల కాలంలో దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఈ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఈరోజు ఏదైతే గుండంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు సంబంధించి ఎస్టిమేషన్లు మొత్తం పూర్తిగా తయారు చేయించి ఎల్లుండి టెండర్ పెడతారనే సమయంలో ఈ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వలన ఈ టెండర్ ప్రక్రియ అనేది ఆగిపోయింది. నెక్స్ట్ మంత్ ఏదైతే జూన్ 3 తర్వాత దాదాపుగా 400 కోట్ల రూపాయలతోటి ఈ మక్కాన్ సింగ్ గారు సిద్ధంగా ఉన్నారు. నిన్న స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్మపురి వచ్చిన సందర్భంగా అక్కడ 1x800 ఏదైతే 800 మెగావాట్లు సింగరేణి తోటి కలిపి పునః ప్రారంభించేందుకు కూడా ప్రారంభం కావడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ సింగరేణిలో ఉన్న ఏదైతే హనుమాన్ నగర్, శివాజీ నగర్
దాదాపుగా 72 క్వార్టర్లను తొలగించి ఆ ప్రాంతంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసి దాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేందుకు ఒక బిజినెస్ హబ్గా తయారైతేందుకు ఇక్కడ బిజినెస్ను అభివృద్ధి చేసేందుకు ఈరోజు మక్కాన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు దాదాపుగా ఓల్డ్ అశోక్ థియేటర్ కూడా 30-40 ప్రశ్నోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు. మరి ఏదైతే నిన్న మాజీ సీఎం ఏదైతే చౌరస్తాలో రోడ్ షో నిర్వహించాడో మరి చప్పచప్పగా సాగిందన్న విషయం గోదావరి ప్రజానికానికి అంతా కూడా తెలుసు. ఎవరన్నా మాజీ సీఎం ఇక్కడున్న ఎమ్మెల్యే మీద ఏమైనా ఎలిగేషన్ మాట్లాడినాడా? మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దమ్మున్న ఎమ్మెల్యే. గోదావరి పరివాహక ప్రాంత సంబంధించిన 10 ఎమ్మెల్యేలలో ఈ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే. ఎందుకనంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఏం మాట్లాడలేకపోయిందంటే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు 26 సంవత్సరాల గల పొలిటికల్ చరిత్ర ఉన్న కొప్పుల ఈశ్వర్ గారు ఏ రోజు కూడా కార్మికుని పట్టించుకున్న సందర్భం లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ధరంపూర్ నుంచి లచ్చుడు, స్టేడియం దగ్గర దుర్గామాత గుడికి పూజ చేసుడు, ఆయన కాన్స్టిట్యున్సీ పోడు. ఇక్కడ ఒక కార్మికుడికి దెబ్బ తాకిందన్నా, ఒక కార్మికుడు చనిపోయాడన్నా ఎక్కడన్నా కూడా ఏ కార్మికుడి దగ్గర పోయి ఆయనను మాట్లాడిన దాఖలాలు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా కార్మికుడికి ఇప్పటిదాకా సుడిగాల పర్యటన చేస్తున్న మా నిజవర్గ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతి మైన్ మీద ఈరోజు కార్మికుడికి పెన్షన్ వస్తుందనంటే అది దివంగత నేత వెంకటస్వామి పుణ్యమని చెప్పి కార్మికులు కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం కార్మికులకు కూడా, ఈరోజు దిగిపోయిన కార్మికుడు హాయిగా వాళ్ళు పెన్షన్తో బతానంటే అది వెంకటస్వామిది, అది కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మేము మీ పత్రిక ముఖంగా గట్టిగా చెప్తున్నాము. ఈరోజు కార్మికులకు న్యాయం జరగాలంటే మరి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందుకు బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం ఆమె కవిత బెయిల్ కోసమే ఇక్కడికి వచ్చి మాకు ఓట్లు వేయకున్నా బాధ లేదు, బీజేపీకి ఓట్లు వేయమన్నట్టే ఇండికేషన్ ఇచ్చినట్టు నిన్న మాజీ సీఎం గారు ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక బీజేపీకి ఇట్లా ఓట్లు వేస్తే భారత మాతను ఇప్పటికే కట్టేసి కొట్టేస్తున్న బీజేపీని ఇంకా మరింత భారత మాతను ఇంకా సంఖ్యలతో బంధించే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మన భారతదేశం మొత్తం మీద 7 లక్షల కోట్ల రూపాయల మన సంస్థ మనకు సంబంధించిన మన ఆస్తి విమానాశ్రయాలు, షిప్ యార్డులు, మన ఎల్ఐసీలు ఇవన్నీ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమంలో బీజేపీ చూస్తుంది. కనుక సోదరులారా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి గడ్డం వంశీకి ఇక్కడ శ్రీధర్ బాబు నాయకత్వంన, రాజ్ ఠాకూర్ నాయకత్వాన, మన 6 ఎమ్మెల్యే నాయకత్వంలో గడ్డం వంశీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపేయాలని చెప్పి కోరుతూ, అలాగే బీజేపీ మరి ఈ దేశాన్ని నాశనం చేసే ప్రక్రియ ఉంటుంది. కానీ యువకులు, మేధావులు అందరూ కూడా ఆలోచించి మరి కాంగ్రెస్కి పార్టీ లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవీఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంయుక్త జిల్లా కలెక్టరేట్తో ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్ గుప్తాతో కలిసి ఈవీఎం యంత్రాల 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. పొద్దున మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ చేస్తామండి. ఫర్ అడిషనల్ యూనిట్స్ వీ హ్యాడ్ డన్ ఫస్ట్ ర్యాండమైజేషన్. ఫస్ట్ ర్యాండమైజేషన్ పొద్దున్న నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ర్యాండమైజేషన్ ద్వారా మనం నియోజకవర్గాలకి ఈవీఎంలు జిల్లా కలెక్టర్ నుంచి కేటాయించడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. నా ఇప్పుడు నియోజకవర్గంలో అంటే అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఉన్న ఈవీఎం ఈవీఎం పోలింగ్ కేంద్రాలకి ఇప్పుడు అలాట్ చేస్తాం. యూ షుడ్ టేక్ ద లిస్ట్ దట్ వి హావ్ గివెన్ ఆఫ్ ఈవీఎంస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అసెంబ్లీ సెగ్మెంట్. ఆ లిస్ట్ నుంచే వి ఆర్ గివింగ్ టు పోలింగ్ స్టేషన్స్. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. సో దిస్ లిస్ట్ విల్ బి గివెన్ టు యూ ఇమిడియట్లీ ఆఫ్టర్ ర్యాండమైజేషన్ ఈస్ క్రాస్డ్. 643300 how near we getting it. So
సో మన కాన్స్టిట్యున్సీలో అంటే అందరికీ తెలిసినట్టే వీఆర్ గివింగ్ 1 CU క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి 1 VVPAT ప్లస్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఎన్ని మషిన్ ఇస్తున్నాం అనేది. సో నా పోలింగ్ స్టేషన్ పై వీఆర్ గోయింగ్ టు అలాట్ EVM. 1009 VUs, 336 CUs, 376 VVPATs, sir. Manchiria, we have 287 polling stations, sir. We are giving 422 CUs, 426, 1116 VUs, 408 CUs, 409. ప్రకారం మినిమం 125% VU and CU and 135% VVPAT, 140% district. District reserve, we are not retaining any machines. All machines are going to segments. So reserve machines కూడా మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. If at all there is any error during commissioning, during mock poll, during poll, we will take the reserve in that segment and replace the machine. A replacement list కూడా మీకు ఉంటుంది. Every time we replace a machine, we will give you the list of replaced machines. So that when మనం స్ట్రాంగ్ రూమ్ లో డిపాజిట్ చేసేటప్పుడు మీకు ఏ మషిన్ ఏ పోలింగ్ కేంద్రంకి వెళ్ళింది అనేది లిస్ట్ ఉంటుంది. లిస్ట్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. ఓకే. Details, sir. These details fetched from N-Board. ఓకే. Election ID, sir. ఓకే. Getting candidate details from N-Board, including OTA. ఓకే. Submitting, sir. Auditing. Sir, PC 2, PC4, count 43. 42 plus no tag. That is why it is 42. Then randomization, sir. Second randomization. Here we have 7 segments, sir. Segment wise we have just answer second Yes, randomization. yes, yes. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.